నమస్తే. ఎన్ భారతీదేవి గారి నవల లవ్ ఫ్లేమ్ మొదటి భాగం. పగలంతా విధి నిర్వహణలో అలసిపోయిన సూర్యుడు విశ్రాంతి కోసం పశ్చిమాద్రికి చేరుకున్నాడు. పశ్చిమాకాశం అరుణిమను పులుముకుని మురిసిపోతూ కృష్ణవేణి వైపు చూసింది. నదీ తీరాన ఎత్తైన కొబ్బరి చెట్లు, జామ, సపోటా తోటలు, ఆ చెట్ల కొమ్మల మీద కాపురముండే రకరకాల పక్షుల కిలకిల రావాలతో, మేత కోసం ఇసుక తిన్నెల మీద వాలిన కొంగల గుంపులతో, కెరటాల మీద నుంచి తేలి వచ్చే చల్లని గాలితో సౌందర్యోపాసకులను అక్కడి రమణీయ ప్రకృతి దృశ్యాలు ఆకట్టుకుని నిలిపేయగలవు. అందమైన ప్రకృతి సౌందర్యానికి నిలయం అమరావతి పట్టణం. కడలిలో కలవాలన్న ఆతృతతో గుట్టలు మెట్టలు దాటుకుంటూ ముందుకు పోతున్న కృష్ణానదీ తీరాన ఉన్నది అమరావతి. ప్రతిరోజు వచ్చేపోయే యాత్రికులతో, విహారయాత్రకు వచ్చే కాలేజీ స్టూడెంట్స్తో నదీ తీరం పెండ్లివారి ఇల్లులా కళకళలాడుతుంటుంది. పళ్ల తోటలు ఎక్కువగా ఉండటం మూలంగా వేసవికాలం కూడా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుందక్కడ. ప్రకృతి దృశ్యాలను పారవస్యంతో తిరిగి తిరిగి చూస్తూ అలసిపోయిన రజియా, లలిత ఇసుక తిన్నె మీద కూర్చున్నారు. రజియా, అటు చూడు, మనం కూర్చున్నప్పటి నుంచి చూస్తున్నాను, మన వైపే చూస్తున్నాడు రౌడీలా అంది లలిత. లలిత చూపించిన వైపు చూసింది రజియా. తమలాగే అమరావతి చూడటానికి వచ్చినట్లున్నారు ఇద్దరు స్నేహితులు. ఒకతను తల కింద చేతులు పెట్టుకుని ఆకాశం వైపు చూస్తూ ఇసుక మీద పడుకున్నాడు. మరో అతను రజియా వాళ్ల వైపు చూస్తూ కూర్చున్నాడు. అతని ఎత్తైన శరీరాకృతి రజియా మనస్సును ఆకర్షించింది. అతన్ని చూస్తుంటే రౌడీలా అనిపించటం లేదు. ఏమిటే, నువ్వు కూడా అలా చూస్తున్నావు అతని వైపు? అడిగింది లలిత ఆశ్చర్యంగా. అతను రౌడీలా కనిపించటం లేదు. పిచ్చి కుదిరింది, రోకలి తలకు చుట్టమన్నట్లుగా ఉంది నీ వ్యవహారం. ఈ రోజుల్లో రౌడీలు గళ్లలుంగి బన్నీనుతో, పెద్ద మీసాలతో భయంకరంగా ఉండరు. బెల్ బటన్ ప్యాంటులు, పువ్వుల షర్టులు వేసుకుని హిందీ సినిమాలోలా హీరోల్లా ఉంటారు. లలిత భయానికి నవ్వాపుకోలేకపోయింది రజియా. పెద్దగా నవ్వింది. అతను కూర్చున్న దగ్గర నుంచి లేచి రజియా వాళ్లకు దగ్గరగా వచ్చి నిల్చున్నాడు. అతన్ని చూసి లలిత లేచి రజియా చెయ్యి పట్టుకుని లాక్కొచ్చి అతనికి దూరంగా రావి చెట్టు చుట్టూ కట్టిన అరుగు మీద కూర్చోపెట్టింది. రావి చెట్టు బోదెకు ఆనుకొని కూర్చుని నదీ తీరం వైపు చూస్తోంది రజియా. అతను రెల్లు పొదచాటుగా నిల్చుని ఆమెనే చూస్తున్నాడు. అతనిలోని ఊహాసుందరి ఎదురుగా ప్రత్యక్షమైనట్లనిపించింది. రజియా నవ్వుతూ స్నేహితురాలితో కబుర్లు చెబుతుంటే ఆ నవ్వు అతని మనసుకు మైమరపును కలిగించింది. బెల్ బటన్ ప్యాంటులో ఎరుపు పువ్వుల షర్టు టక్ చేసింది. ఉషోదయంలో మంచులో తడిసిన మల్లె పువ్వుల విరిసి విరియని గులాబీలా ఉన్న రజియాను చూస్తుంటే అతని నరాల్లోని రక్తం ఎన్నో ఎన్నో ఏళ్ల దాహం తీర్చుకోవడానికి ఉరకలు వేస్తోంది. సెలయేటిలోని దుడుకుతనం, కన్నె వయసులోని చిలిపితనం ఆమె ముఖంలో ప్రతిఫలిస్తున్నాయి. ఒక్కసారి గులాబీ రేకుల్లా మృదువుగా మెరిసిపోతున్న ఆమె చిక్కిళ్లపై ముద్దు పెట్టుకుంటేనో అనిపించింది అతనికి. సృష్టిలో ఉన్న అందాలన్నింటినీ కలిపి ఆ బ్రహ్మదేవుడు ఈ అమ్మాయిని ప్రత్యేక శ్రద్ధతో సృష్టించి ఉంటాడు అనుకున్నాడు అతను మనస్సులో. తీయని బాధ రగిలింది అతని అణువణువున. రజియా అందం అతన్ని అయస్కాంతంలా ఆకర్షిస్తుంటే తనని తాను కంట్రోల్ చేసుకోలేక రజియాతో మాట్లాడాలని రెల్లు పొదచాటు నుంచి వాళ్ల దగ్గరికి వచ్చాడు. రజియా కళ్ళెత్తి అతని వైపు చూసింది. విశాలమైన ఆమె కళ్ళు భయంతో రెపరెపలాడుతున్నాయి. చూడగానే ముద్దు పెట్టుకోవాలనిపించే ఆమె ఎర్రని అధరాలు సన్నగా వణుకుతున్నాయి. ఎందుకొచ్చారు? అడిగింది రజియా. మనిషే కాదు, మాట కూడా వీణ మీటుతున్నట్లుగా మృదువుగా ఉంది. ఎందుకు నన్ను చూసి అంతగా భయపడుతుంది? నేను రౌడీలా భయంకరంగా కనిపిస్తున్నానా?
ఈ అమ్మాయిని ఏ కోణంలో నుంచి చూసినా అందంగానే కనిపిస్తోంది. నాటీ గర్ల్ అనుకున్నాడు. నన్ను చూసి ఎందుకలా భయపడుతున్నారు? నా పేరు కృష్ణ. నేను మా ఫ్రెండ్ శేఖర్ కలిసి అమరావతి చూడాలని వచ్చాము. మీరు అందుకే వచ్చినట్టుగా ఉన్నారు. పరిచయం చేసుకుందామని వచ్చాను అన్నాడు కృష్ణ. చూడండి, పరాయి వాళ్లతో పరిచయాలు మాకు అలవాటు లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంది కోపంగా లలిత. అనవసరంగా మీరెందుకండి అంత కోపం తెచ్చుకుంటారు? నేను మాట్లాడుతున్నది మీ స్నేహితురాలితో అంటూ రజియా వైపు తిరిగి, మీకు అభ్యంతరం లేకపోతే మీ పేరు తెలుసుకోవచ్చా అన్నాడు. రజియా అంది లలిత. నా పేరు లలిత, ఆమె పేరు రజియా. పేర్లు తెలుసుకున్నారుగా, ఇక దయచేయండి. ఈ నదీ తీరం మీ తాతగారి స్వంతం కాదు, మా నాన్నగారి స్వంతం అంతకంటే కాదు. నన్ను వెళ్ళమనటానికి మీకేం అధికారం ఉంది? కృష్ణ కోపంగా అనటంతో లలిత నోరు మూతపడింది. అంతలోకి అక్కడికి శేఖర్ కూడా వచ్చాడు. కృష్ణ, ఇక వెళదామా అన్నాడు శేఖర్. అప్పుడేనా? ఇంతవరకు స్వామి దర్శనం చేసుకోలేదు. ఇంత దూరం వచ్చి స్వామి దర్శనం చేసుకోకుండా ఎందుకెళ్ళడం? ఇంకో 10 నిమిషాల్లో పూజారి వచ్చి ఆలయం తలుపులు తెరుస్తాడుట. దైవ దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం అన్నాడు కృష్ణ. వయసు మళ్లిన బ్రాహ్మడు అక్కడున్న నేరేడు చెట్టు కింద కూర్చుని అక్కడికొచ్చిన యాత్రికులకు ఆ అమరలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణం ఎలా జరిగిందో వివరించి చెబుతున్నాడు. శేఖర్, కృష్ణ వెళ్ళి ఆ బ్రాహ్మణునికి ఎదురుగా కూర్చున్నారు. రజియా, లలిత కూడా అక్కడికి చేరుకున్నారు. కృష్ణ చూపులు రజియా మీదనే ఉంటున్నాయి. ఆయన చెబుతున్న విషయాలను శ్రద్ధగా వింటుంది రజియా. రాజా వెంకటాద్రి నాయుడు గారని ఇక్కడ పెద్ద జమీందారు గారు ఉండేవారు. ఈ పట్టణం చుట్టూ ఉన్న సస్యశ్యామలమైన కొన్ని వందల ఎకరాల భూములు, పళ్లతోటలు అన్నీ ఆయనవే. ఆ జమీందారు గారికి ఒక్కగానొక్క చెల్లెలుండేది. ఆమె అపురూప సౌందర్యవతి. ఆమె సౌందర్యాన్ని గురించి పరిచారకులు చెబుతుంటే వినటమే తప్ప ఎవ్వరూ ఆమెను ప్రత్యక్షంగా చూడలేదు నగరవాసులు. ఆమె అందాల సౌధం దాటి బయటకు రాదు. ఎండముఖం తెలియకుండా అతి గారాబంతో పెరుగుతున్న ఆమెను గురించి, ఆమె అందాన్ని గురించి అందరూ ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. బంగారానికి మెరుగు పెట్టినట్లుగా అపురూప సౌందర్యంతో, వయసు తెచ్చిన లావణ్యంతో మెరిసిపోతున్న తన చెల్లెలికి దేశమంతా గాలించి తమ అంతస్తుకు సరితూగే మరో జమీందారుతో ఆకాశమంత పందిరి కింద అత్యంత వైభవంగా పెళ్లి జరిపించి సకల లాంఛనాలతో ఆమెను అత్తగారింటికి ప్రయాణం కట్టించారు జమీందారు గారు. 200 సంవత్సరాల క్రితం ఈ అమరావతి పట్టణం తూర్పు వైపున దట్టమైన అడవి ఉండేదంట. అప్పుడు బస్సులు, రైళ్లు లేవు. మామూలు వాళ్ళు కాలినడకన ప్రయాణం చేస్తే జమీందారులు, లక్షాధికారులు గుర్రాల మీద, వాళ్ళ ఆడవాళ్లు మేనాల్లోనూ ప్రయాణం చేసేవారు. జమీందారు గారి చెల్లెలు కూడా అత్తగారింటికి మేనాలోనే ప్రయాణం చేసింది. ఆ మేనాను 4 బోయీలు మోస్తున్నారు. మేన అడవి మధ్యలోకి వచ్చింది. ఆ అడవిలో కొండజాతి వారు నివసించేవాళ్లు. ఆహారం సంపాదించుకోవడానికి అడవిలో తిరుగుతున్న వాళ్ళు మేనాను చూశారు. అందులో కూర్చునున్న బంగారు బొమ్మను చూడగానే వాళ్ల మతులు చెలించాయి. జరగబోయే పరిణామాలు గాని, జమీందారు గారి అంతస్తును గురించి గాని వాళ్ల సమయంలో ఆలోచించలేదు. మేనాను మోస్తున్న బోయీలను కొట్టి మేనాలో కూర్చున్న జమీందారు గారి చెల్లెల్ని బయటకు లాగారు. 16 సంవత్సరాల ప్రాయంలోని తియ్యదనాన్నంతా నింపుకుని అప్సరసలా మెరిసిపోతున్న ఆమెను ఒకరి తర్వాత ఒకరిగా అనుభవించారు. ఆ లావణ్యవతి కొండజాతి వాళ్ల చేతుల్లో నలిగిపోయి ఆ కిరాతకుల ఘాతుకానికి బలైపోయి ప్రాణాలు విడిచింది. ఆ వార్తను ఒక పనివాడు తప్పించుకుని పారిపోయి జమీందారు గారితో చెప్పాడు. ఆయన పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. నవవధువుగా సిగ్గుల మల్లె పువ్వుల అన్నయ్య వెళ్ళొస్తాను అని చెప్పి
అత్తగారింటికి ప్రయాణమైన చెల్లెలు రక్తపు ముద్దలా మారి శవంలా కనిపించేసరికి జమీందారు గారి కళ్ళ నుంచి అశ్రువులు రాలలేదు, రక్తం స్రవించింది. వణుకుతున్న చేతులతో ప్రేమగా చెల్లెలి శవాన్ని చేతిలోకి తీసుకున్నాడు. చెల్లెలు అన్నగా తన పట్ల చూపించే ప్రేమ, అనురాగం ఆయన మనసులో మెదిలి ఆయన మనసును కలచివేశాయి. ఆ క్షణంలోనే ఆయనలోని మానవత్వం మంటగలిసిపోయింది. పగతో ఆయన మనస్సు కాలిపోయింది. చెల్లెలికి దహన సంస్కారాలు పూర్తయ్యాయి. ఒక పండుగ సందర్భంగా అడవిలో కాపురముంటున్న కొండజాతి వాళ్ళనందరినీ భోజనానికి పిలిపించాడు. అందరూ వచ్చారు. వాళ్లల్లో చెల్లెలి మరణానికి కారకులెవరో ఆయనకు తెలియదు. అందుకే అందరికీ భోజనాలు పెట్టించి వరుసగా అందరి చేతులు నరికించాడు. రక్తపుటేరుళ్ళు ప్రవహించాయి. అప్పటికి గాని ఆయనలోని పగ చల్లారలేదు. కాని కొంతమంది చేసిన పాపానికి అమాయకులైన చాలామందికి శిక్ష విధించానే అన్న బాధ ఆయన్ని దహించి వేస్తోంది. అన్నం ముందు కూర్చుంటే చాలు ఆయన మనసులో ఆ దృశ్యమే మెదిలి అన్నం మెతుకులు పురుగుల్లా, రక్తపు కణాల్లా కనిపించేవి. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇక్కడ ఆయన 101 దేవాలయాలు కట్టించాడు. ఈ అమరలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో రోజు రోజుకు శివలింగం పెరగనారంభించింది. దాంతో విసుగెత్తిన శిల్పులు శివలింగం మీద ఒక ఇనుప శిలను కొట్టారు. అప్పుడు ఆ లింగం నుంచి 3 రక్తపు ధారలు స్రవించాయి. శివలింగం పెరుగుదల ఆగిపోయింది. ఆలయ నిర్మాణం పూర్తయింది. అప్పటి వరకు పళ్ళు పాలతో భోజనం లేకుండా గడిపిన వెంకటాద్రి నాయుడు గారు చివరకు చేసిన పాపాన్ని క్షమించమంటూ శివలింగాన్ని చేతులు జోడించి ప్రార్థిస్తూ ప్రాణాలు వదిలారు. శివలింగం ఎదురుగా ఆయన విగ్రహాన్ని చేయించి ప్రతిష్ఠించారు అంటూ ఆయన ఆలయ నిర్మాణం వెనుకనున్న కథను చెప్పటం ముగించారు. ఆ కథ విన్న రజియా కళ్ళల్లో తడి మెరిసింది. ఎప్పుడో జరిగిపోయిన కథ వింటూ ఇప్పుడు ఏడుస్తున్న నిన్ను చూస్తుంటే నాకు నవ్వొస్తోంది అంది లలిత నవ్వుతూ. పాపం, ఆ అన్నా చెల్లెళ్ల కథ వింటుంటే ఎంతో బాధగా ఉంది కదూ అంది రజియా. సరిపోయింది. ఈ కథ నువ్వు వినకుండా ఉన్నా సరిపోయేది. ఇక ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని ఆలోచిస్తూ కూర్చుంటావు. ఆలయం తెరిచుంటారు, పద దైవ దర్శనం చేసుకుందాం అంటూ లేచింది లలిత. రజియాకు లేవక తప్పలేదు. ఇద్దరూ గుళ్ళోకెళ్ళి దైవ దర్శనం చేసుకుని గుడిలో నుంచి బయటకు వచ్చారు. తిరిగి తిరిగి కాళ్ళు లాగుతున్నాయి, ఇక వెళదాం. రేపు ఉదయాన్నే వచ్చి నదిలో స్నానం చేసి ఆ నీళ్లల్లో ఉన్న రాయి మీద కూర్చుని ఫోటో దిగుదాం అంది లలిత. నీ ఇష్టం అంది రజియా. లలిత వాళ్ళ చిన్నాన్నగారు అమరావతిలో కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఆయనకు 2 కొడుకులు. కూతుళ్లు లేకపోవటం వలన లలితను స్వంత కూతురులా అభిమానంగా చూసుకుంటారు భార్యాభర్తలిద్దరూ. కాలేజీకి సెలవులిచ్చారు. లలిత, రజియా 1వ తరగతి నుంచి ఇద్దరు క్లాస్మేట్స్, ప్రాణ స్నేహితులు. ఇప్పుడు BA ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. కాలేజీ సెలవుల్లో ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. రజియా కూడా అమరావతి చూడాలని చాలా రోజుల నుంచి అనుకుంటోంది. లలిత చిన్నాన్నగారు రమ్మని మరీ మరీ లెటర్స్ రాయడంతో వాళ్లను చూసినట్లుంటుంది, అమరావతి చూడవచ్చు అని రజియాను కూడా తీసుకువచ్చింది లలిత. లలిత, రజియా వచ్చేసరికి వేడి నీళ్లు బాత్రూంలో తయారుగా ఉంచింది వాళ్ల పిన్ని. స్నానాలు ముగించేసరికి ఇద్దరికీ భోజనం వడ్డించింది. ఆమె ఆప్యాయంగా కొసరి కొసరి వడ్డిస్తుంటే మామూలుగా తినే కంటే ఎక్కువగా భోంచేశారు స్నేహితురాలిద్దరూ. అందరికీ వెన్నెలలో పక్కలు పరిచింది పని మనిషి. అక్క, రేపు ధరణికోట చూస్తారా అంటూ లలిత మంచం దగ్గరికొచ్చి కూర్చున్నారు లలిత వాళ్ల చిన్నాన్నగారు అబ్బాయి రవి. అలాగే వెళదాం గాని ఇంకా ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలేమిటి అడిగింది లలిత. ఏమున్నాయి? మ్యూజియం చూడండి. రేపు ఉదయం నాన్నగారు ఈ సంవత్సరమే జామ తోట కొన్నారు. తోట నది ఒడ్డునే ఉంది. సాయంత్రం తోట చూపించటానికి మీతో పాటు నేను కూడా వస్తాను.
రవి, ధరణికోట బావుంటుందా? ఒకప్పుడు రాజుల నివాసం అది. ఇప్పుడు పాడుబడిన మట్టి దిబ్బలు, రాళ్ల గుట్టలు తప్ప విహారంగా చూడటానికి అక్కడేం లేదు. అయితే అక్కడికెందుకు వెళ్ళటం? అంది రజియా. అవునక్క, అక్కడికి వెళ్లే కంటే ఉదయాన్నే మన తోటల్లోకెళ్తే సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు రవి. రేపు ఉదయం మ్యూజియం చూసి సాయంత్రం తోటకెళదాం అంది రజియా. పగలంతా తిరిగి తిరిగి అలసిపోయిన ఇద్దరూ రవి వాళ్ల స్కూలు విషయాలు అవి ఇవి చెబుతూనే ఉన్నాడు. ఇద్దరూ నిద్రాదేవి ఒడిలో వాలిపోయారు. ఉదయభానుని నునులేత కిరణాలు వెచ్చగా ముఖాన్ని తాకుతుంటే మెలకువ వచ్చింది రజియాకు. అప్పటికే లలిత వాళ్ల పిన్నిగారు గుమ్మాల ముందు రంగవల్లులు తీర్చిదిద్దింది. పని మనిషి పాలు పితకటం కూడా పూర్తి చేసింది. కొబ్బరి ఆకుల సందుల్లోంచి తొంగి చూస్తున్న ఉషోదయ భానుడు బంగారు కాంతితో మెరుస్తున్నాడు. స్నానం, కాఫీ, టిఫిన్ ముగించి లలిత, రజియా నదీ తీరానికి వచ్చారు. నిన్న సాయంత్రం కనిపించిన కృష్ణ ఈరోజు కూడా కనిపిస్తాడేమో అని చుట్టూ చూసింది రజియా. అతనెక్కడా కనిపించలేదు. ఎందుకో అతనే పదే పదే రజియా మనస్సులో మెదులుతున్నాడు. రోజు కాలేజీలో ఎంతోమంది అబ్బాయిల్ని చూస్తుంది. ఎవరిని గురించి ప్రత్యేకంగా ఎప్పుడూ ఆలోచించలేదు. లలిత నది ఒడ్డు మీద నుంచి ఉన్న కాలిబాట మీదుగా దిగి చిన్నపిల్లల కాళ్ళు నీళ్లల్లో ఉంచి రాయి మీద కూర్చుంది. రజియా పరిసరాలను చూస్తూ ఒడ్డు మీదనే ఉంది. గుడ్ మార్నింగ్ అన్న మాటకి ఉలికిపాటుగా భుజం మీదుగా తల తిప్పి చూసింది రజియా. ఎదురుగా చిరునవ్వుతో కృష్ణ నిల్చునున్నాడు. గుడ్ మార్నింగ్ అంది రజియా తడబడుతూ. తనని చూడగానే నెలరాజును చూసిన కలువబామల రజియా ముఖం వికసించటం కృష్ణ గమనించాడు. ఇరువురు ఒక్క నిమిషం బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయి ఒకరిని ఒకరు చూసుకుంటూ నిల్చున్నారు. కృష్ణ పైజామా లాల్చీలో రాకుమారునిలా చాలా అందంగా ఉన్నాడు అనుకుంది రజియా. చంద్రబింబం లాంటి అందమైన ముఖంలో కాటుకదిద్దిన విశాల నేత్రాలు మరింత అందంగా కనిపిస్తున్నాయి. రజియా అందమంతా ఆమె కళ్లలోనే ఉందనుకున్నాడు కృష్ణ. ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? అబ్బే, ఏం లేదు. మాటల కోసం తడుముకుంది రజియా. రజియా, నిన్ను చూడగానే నా మనసులో ఎందుకో చిత్రమైన స్పందన కలిగింది. నీతో ఏమేమో మాట్లాడాలని, ఇద్దరం కలిసి విహరించాలని, నా స్వాప్నిక జగత్తులోని ఊహలన్నీ నిజం చేసుకోవాలని ఉంది అని రజియాతో చెప్పాలనుకున్న మాటలు కృష్ణ గొంతు తట్టి బయటికి రాలేదు. ఆమెవరు, తనెవరు? ఒక్కరోజు పరిచయంలోనే తను అటువంటి మాటలు చెబితే చెంప చెళ్ళుమనిపిస్తుంది. అయినా ఈమెతో నిన్ననే పరిచయం అయినా ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకు? ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారా అంటూ నవ్వింది రజియా. ఆమె నవ్వులో సెలయేటి గలగలలు వినిపిస్తున్నాయి. నవ్వుతున్నప్పుడు బుగ్గల్లో గుంటలు పడుతున్నాయి. అతని చూపులు రజియా మీద నిలిచాయి. ఆధునికంగా కట్టుకున్న సెగ, ఒక పక్కగా తెల్ల గులాబీ, మైసూరు సిల్క్ చీరలో ఈరోజు రజియా మరింత అందంగా కనిపిస్తుంది. మీరు చాలా అందంగా ఉంటారు. ఈ విషయాన్ని గురించేనా మీరింత సీరియస్గా ఆలోచించేది? చిరునవ్వుతో అంది రజియా. అతని నరాల్లోని రక్తం వేగంగా ప్రవహిస్తుంది. అక్కడికొచ్చిన లలిత కృష్ణను చూసి ముఖం చిట్లించుకుంది. లలిత గారు, మీరు ఊహించుకుంటున్నంత రోడ్ సైడ్ రోమియాని కాదు నేను. ప్లీజ్ అలా చూడకండి. మీ చూపులు చూస్తుంటే నాకు భయమేస్తోంది అన్నాడు కృష్ణ నవ్వుతూ. ఆడపిల్లల వెంటపడి విసిగించటం తప్ప మీకిక వేరే పనేం లేదా? పనెందుకు లేదండి? రోజు ఊపిరి సలపనంత పని. 2 రోజులు తీరిక చేసుకుని అమరావతి చూడాలని వచ్చాము. అదే చిరునవ్వుతో అన్నాడు. రజియా, మనం వెళ్దాంరా అంటూ కోపంగా ముందుకు నడిచింది లలిత. రజియా పాదాలు నేలకు అంటుకుపోయినట్లుగా అలాగే నిల్చుంది. మీ స్నేహితురాలికి కోపం వస్తుందేమో, మీరు కూడా వెళ్ళండి మృదువుగా అన్నాడు కృష్ణ.
రజియా తలెత్తి అతని వైపు చూసింది. అతని చూపులు తన ముఖం మీదనే నిలిచుండటంతో రజియా చూపులు నేలవాలయి. ప్రశాంతతకు నిలయాల్లా అతని కళ్ళు నిర్మలంగా ఉంటాయి అనుకుంది. ఇప్పుడు మీ ప్రయాణం ఎక్కడకు? అతనే అడిగాడు. మ్యూజియం చూడాలనుకుంటున్నాం. మేము కూడా అక్కడికే వెళ్తున్నాం. లలిత కోపంగా వెనక్కు తిరిగి చూడటంతో మాటలాపి లలితను అనుసరించింది రజియా. బస్టాండ్కు దగ్గరగా ఉంది మ్యూజియం. చుట్టూ రకరకాల పూల మొక్కలతో ప్రశాంతమైన వాతావరణం ఆహ్లాదకరంగా ఉందక్కడ. రజియా, లలిత మ్యూజియం లోపలికి వచ్చారు. తమ వెనుకనే శేఖర్, కృష్ణ రావటం రజియా చూస్తూనే ఉంది. కొన్ని వందల సంవత్సరాల నాటి ఆభరణాలు, మట్టి పాత్రలు, రాతితో మలచిన వంట గిన్నెలు, బౌద్ధ స్తూపాలు, శిల్పాలున్నాయి. ఒకచోట నిలువెత్తు బౌద్ధ స్తూపం ఉంది. ఆ బుద్ధుని విగ్రహం చూస్తుంటే ఎవరికైనా చేతులు జోడించి నమస్కరించాలనిపిస్తుంది. మనస్సులో ఆ ప్రేమమూర్తి మాటలు బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అన్న నినాదం మెదులుతుంది. ఆ విగ్రహం ముందు మౌనంగా కళ్ళు మూసుకుని నిల్చుంది 1 నిమిషం రజియా. అర్ధగంటలో మ్యూజియం అంతా తిరిగి చూడటం పూర్తయింది. నలుగురు బయటకొచ్చి మ్యూజియం ఎదురుగా ఉన్న మైదానంలో కూర్చున్నారు. మీరింకా ఎన్ని రోజులుంటారిక్కడ? రజియా వైపు చూస్తూ అడిగాడు కృష్ణ. ఇంకో వారం ఉంటాము. మీరెన్ని రోజులుంటారు? అంది రజియా. ఈ సాయంత్రమే వెళ్ళిపోతున్నాం అన్నాడు శేఖర్. ఎందుకో ఆ మాట వినగానే రజియాకు బాధగా తోచింది. అప్పటికి టైం 12 గంటలయింది. ఇంటికెళదాం అంటూ లేచింది లలిత. వెళ్లబోతూ రజియా కృష్ణ వైపు చూసింది. ఆ చూపుల్లో మనిషిని కట్టిపడేసే ఆకర్షణ ఉంది. ఇద్దరం ఒకరికి ఒకరు దూరం అవుతున్నామన్న దిగులు, బాధ కనిపిస్తోంది. రజియా వెళుతున్న వైపే దిగులుగా చూస్తూ నిల్చున్నాడు కృష్ణ. శేఖర్ కృష్ణకు దగ్గరగా వచ్చి అతని భుజం మీద చెయ్యేస్తూ, ఆ అమ్మాయి వెళ్ళి 10 నిమిషాలయింది అన్నాడు నవ్వుతూ. రజియా చాలా అందంగా ఉంటుంది కదూ? తెలుగు సినిమా ప్రేమలా ఉంది నీ వ్యవహారం. పార్కులో ఒకరిని ఒకరు చూసుకుంటారు. బీచ్లో కలుసుకున్నప్పుడు ప్రేమించుకుని డ్యూయెట్లు పాడతారు. అలాగే నిన్ననే ఆ అమ్మాయిని చూశావు. అప్పుడే ఈరోజు మనసు పారేసుకున్నావు హాస్యంగా నవ్వుతూ అన్నాడు శేఖర్. ఒక్కసారి రజియాని చూసి ఆమెతో మాట్లాడిన వారెవరూ ఆమెను మర్చిపోలేరు. కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. వాళ్లను గురించి ఆలోచిస్తూ కూర్చుంటే కడుపు నిండదు. హోటల్కెళ్ళి భోంచేసి బస్సెక్కుదాం అంటూ హోటల్ వైపు దారి తీశాడు శేఖర్. అతనితో నడుస్తున్న కృష్ణ ఆలోచనలన్నీ రజియా చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. రజియా, లలిత వెళ్లడానికి రోజూ ప్రయాణం కావటం, ఏ రోజుకా రోజు రేపెళుదురు గాని అంటూ వాళ్ల చిన్నాన్నగారో పిన్నిగారో వాళ్లను ఆపటం, వారం రోజులుండాలని వచ్చిన వాళ్ళు 3 వారాల వరకు ఉండిపోయారు. 2 రోజుల్లో కాలేజీలు తెరుస్తారనగా తప్పనిసరి వీళ్లు బయలుదేరటానికి ఒప్పుకున్నారు లలిత, పిన్నిగారు. ఇద్దరికీ కంచి పట్టు చీరలు, జాకెట్టు ముక్కలు పెట్టింది లలిత పిన్నిగారు. ఇన్ని రోజులు వాళ్లు చూపించిన ప్రేమ, ఆప్యాయత మనసులో మెదిలి అప్రయత్నంగా రజియా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఈసారి సెలవుల్లో మళ్లీ తప్పకుండా రావాలని చెప్పి కన్నీటితో వీడ్కోలిచ్చారు భార్యాభర్తలు. ప్రయాణపు బడలికతో ఇంటికి రాగానే నిద్రపోయిన రజియాకు సాయంత్రం 5 గంటలకు మెలకువ వచ్చింది. మేడ దిగి కిందకొచ్చింది. రజియా నాన్న ఖాన్ గారు లాన్లో కూర్చుని తోటమాలి రామయ్య చేత గులాబీలకు పాదులు చేయిస్తున్నారు. ఖాన్ గారి బంగళా చాలా పెద్దది. 2 అంతస్తుల ఆ భవనం చుట్టూ ఎకరం తక్కువ కాకుండా విశాలమైన ఆవరణ. ప్రహరీ గోడకు కాస్త యువతలగా కొబ్బరి చెట్లు, చెట్ల నిండా కొబ్బరికాయలు గుత్తులు గుత్తులుగా వేళ్లాడుతున్నాయి.
అక్కడక్కడ సీతాఫలం, జామ చెట్లు ఎంతో అందంగా ఉన్నాయి. సంపంగి, మాలతి, మాధవం అన్ని రకాల పూల చెట్లు పొందికగా శ్రద్ధ తీసుకుని పెంచినట్లు కనిపిస్తున్నాయి. గేటు మీదుగా వంపుగా వంచిన బోగన్విల్ల, గుబురుగా పాకి ఎరుపు పూల గుత్తులు నయనానందకరంగా కనిపిస్తున్నాయి. ఖాన్ గారికి గులాబీలంటే ఎంతో ఇష్టం. ఎక్కడెక్కడి నుంచో తెప్పించి నాటించారు రకరకాల గులాబీ చెట్లు. రామయ్య శ్రద్ధగా పనిచేసే మనిషే అయినా సాయంత్రం పూట ఖాన్ గారు కూడా స్వయంగా తోట పని చేస్తారు. ఖాన్ గారు మహమ్మదీయులు, ఆయన భార్య లక్ష్మి హిందువు. వాళ్ళిద్దరి కులాలు, మతాలు అన్నీ వేరువేరు. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కుల మత తేడాలు వాళ్ళ పవిత్ర ప్రేమకు అడ్డు నిలవలేకపోయాయి. పెళ్లి చేసుకోగానే ఇరుపక్షాల వాళ్ల బంధువులు వాళ్ళిద్దరినీ వెలివేశారు. బంధువులందరూ వెలివేసినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాళ్ళు చెల్లించలేదు, భయపడలేదు. అందరూ దూరమైన తర్వాత వాళ్ళు బంధువుల మధ్య ఇమడలేకపోయారు. ఖాన్ గారి క్లాస్మేట్, స్నేహితుడు అయిన రామారావు బిజినెస్ చేస్తూ అమెరికాలో ఉంటున్నాడు. ఖాన్ గారు భార్యను తీసుకుని అమెరికాలో ఉంటున్న స్నేహితుని దగ్గరికి వెళ్లారు. అతనితో కలిసి బిజినెస్ చేసి ఖాన్ గారు దాదాపు 10 లక్షల రూపాయలు సంపాదించారు. పెళ్లి అయిన 10 సంవత్సరాలకు పుట్టింది వాళ్లకు రజియా. 10 సంవత్సరాల తర్వాత పుట్టిన రజియా అంటే భార్యాభర్తలకు పంచప్రాణాలు. పుట్టిన గడ్డ మీదనే స్థిరపడాలని ఖాన్ గారి కోరిక. రజియాకు 3 సంవత్సరాల వయసున్నప్పుడు ఖాన్ గారు విజయవాడ వచ్చి స్థిరపడ్డారు. 10 లక్షలు పెట్టి ఒక ఏసీ సినిమా హాల్ కొన్నారు. 2 లక్షలు పెట్టి ఉండటానికి 2 అంతస్తుల బంగ్లా కొన్నారు. మిగతా డబ్బు రజియా పేర బ్యాంకులో వేశారు. చీకు చింత లేకుండా ప్రశాంతంగా గడుపుతున్నారు ఖాన్ దంపతులు. హాలు మీద వచ్చే ఆదాయమే పుష్కలంగా సరిపోతుంది వాళ్లకు. కలిమిలో పుట్టి కలిమిలో పెరుగుతున్న రజియాకు లేమంటే ఏమిటో, ఎలా ఉంటుందో కూడా తెలియదు. రోజుకో రకమైన ఖరీదైన డ్రెస్సులో స్నేహితుల మధ్య మహారాణిలా కనిపిస్తుంది. తండ్రి మహమ్మదీయుడు, తల్లి హిందువు కావటం వలన, చిన్నతనం నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవటం వలన తెలుగు, హిందీ, ఇంగ్లీషు రజియా అనర్గళంగా మాట్లాడుతుంది, రాస్తుంది. అందం, చదువు, ఆస్తి అన్నీ పుష్కలంగా ఉన్న అదృష్టవంతురాలు రజియా. రజియా వచ్చి వాళ్ళ డాడీకి ఎదురుగా కూర్చుంది. ఏమ్మా, ప్రయాణపు బడలిక తగ్గిందా? మమ్మల్ని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేని దానివి కొత్త వాళ్ల మధ్య అన్ని రోజులు అమరావతిలో ఎలా ఉండగలిగావమ్మా? ప్రేమగా కూతుర్ని చూస్తూ అడిగారు ఖాన్ గారు. లలిత వాళ్ల పిన్ని, చిన్నాన్నగారు మమ్మల్ని ఎంతో ప్రేమగా చూశారు డాడీ. నాకైతే వాళ్ళు కొత్త వాళ్ళు అన్న భావమే రాలేదు అన్ని రోజుల్లో ఒక్కసారి కూడా. మేము వస్తుంటే పిన్నిగారు ఒకటే ఏడుపు. వాళ్ళు చూపించిన ప్రేమ మరువలేనిది. లలితతో పాటు నాకు కూడా 500 రూపాయల పట్టుచీర పెట్టారు. వాళ్ళబ్బాయి రవి కూడా అక్క అక్క అంటూ నా చుట్టూనే తిరిగాడు. నా గుర్తుగా వాడికి టేప్ రికార్డర్ ఇచ్చి వచ్చాను. ఈసారి సెలవులకు వాడిని మన ఇంటికి రమ్మన్నాను. మంచి పని చేశావు. నువ్వు మాత్రం సరదాగానే గడిపావమ్మా. నేను మీ మమ్మీ నిమిషాలు లెక్క పెట్టుకుంటూ ఎదురు చూసాం నీకోసం. డాడీ, ఒక మాట అడుగుతాను, ఏమనుకోరు కదూ? నీకలాంటి అనుమానం ఎందుకొచ్చిందమ్మా? నీ అనుమానం ఏమిటో అడుగు. మన ఇంటికెప్పుడు స్నేహితులే గాని చుట్టాలెవరూ రారేం? ఆ మాటకు ఖాన్ గారి ముఖంలో రంగులు మారాయి. వాళ్ళ డాడీ ముఖంలోకి చూసిన రజియా అడగకూడని ప్రశ్న అడిగానేమోనని ఎంతో బాధపడింది మనసులో. ఖాన్ గారు కూతురు వైపు చూశారు. ఎదుగుతున్న కూతురుతో అబద్ధం చెప్పటం కంటే నిజం చెప్పటమే మంచిదనుకున్నారు. అందరూ మనల్ని వెలివేశారమ్మా. మీ అమ్మ హిందువు, నేను మహమ్మదీయుడిని. మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుతూ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అందుకే బంధువులంతా మనకు దూరమయ్యారు. ఆ మాట అంటున్నప్పుడు ఖాన్ గారి గొంతులో జీర పలికింది. సారీ డాడీ అంది రజియా. అసలు విషయం మర్చిపోయాను.
సేట్లాల్ ఇప్పటికీ 4 సార్లు ఫోన్ చేశాడు. నువ్వు తయారు చేయమన్న డైమండ్ నెక్లెస్ తయారు చేశాడట. నువ్వు లేవు కదా అని నేను కూడా వెళ్ళలేదు. ఇద్దరం వెళ్ళి ఆ నెక్లెస్ తీసుకొద్దామా అన్నారు ఖాన్ గారు మాట మారుస్తూ. థ్యాంక్ యూ డాడీ, 5 నిమిషాలలో తయారై వస్తాను అంటూ లోపలికి పరిగెత్తుతున్న రజియా ఆతృతకు తనలో తను నవ్వుకున్నారు ఖాన్ గారు. కాలేజీలు తెరిచారు. ఉదయం ఆలస్యంగా నిద్రలేవటం, కాలేజీకి టైం అయిందంటూ హడావిడిగా పరిగెత్తటం, మళ్ళీ కాలేజీ అయిపోగానే స్నేహితులతో కలిసి సినిమాకో షికారుకో వెళ్లటం, ఊపిరి సలపనంత బిజీగా ఉంటుంది రజియా. ఒకరోజు కాలేజీ నుంచి వచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకుని టీ తాగి బాల్కనీలోకి వెళ్ళింది రజియా. మేడ మీద గదికి తాళం పెట్టుంది. మేడ మీద గదులకు ఎప్పుడూ తాళం వేయరు. అటువంటిది ప్రత్యేకంగా ఆ గదికి తాళం వేసుండటంతో పక్కకు వెళ్లి కిటికీలో నుంచి లోపలికి తొంగి చూసింది రజియా. గదిలో 2 పెద్ద సూట్ కేసులు, ఒక మడత మంచం, దానిమీద దుప్పటి పరిచి దిళ్లు వేసి ఉన్నాయి. బట్టల స్టాండు నిండుగా ప్యాంట్లు షర్ట్లు తగిలించున్నాయి. మడత మంచానికి దగ్గరగా ఉన్న టీపాయ్ మీద ట్రాన్సిస్టర్ ఉంది. చిన్న స్టూలు మీద టేబుల్ ఫ్యాన్ ఉంది. ఆశ్చర్యంతో రజియా విశాల నేత్రాలు మరింత విప్పారాయి. తమ ఇంటికి సామాన్యంగా బంధువులెవరూ రారు. గదిలోని సరంజామా చూస్తుంటే ఎవరో ఈ గదిలో ఉండటానికి వచ్చినట్టుగా ఉంది. ఎవరై ఉంటారా అన్న కుతూహలాన్ని ఆపుకోలేక కిందకి పరిగెత్తుకొచ్చింది రజియా. రజియాకిష్టమైన చెకోడీలు తయారు చేయిస్తుంది వంట మనిషితో లక్ష్మి. మమ్మీ, మన ఇంటికొచ్చింది ఎవరు? ఎవరొచ్చారమ్మా? చేస్తున్న పనాపి కూతురు వైపు తిరిగి అడిగింది లక్ష్మి. మేడ మీద గదిలో ఎవరిదో సామాను పెట్టి తాళం పెట్టుందిగా, లోపల ఎవరివో బట్టలవి ఉన్నాయిగా. అతనా అంటూ అర్ధోక్తిగా ఆగిపోయింది లక్ష్మి. అతనంటే ఎవరు? అతను మీ నాన్నగారి స్నేహితులు రామారావు గారి అక్కగారి అబ్బాయి. అంటే ఆ గది అతనికి అద్దెకిచ్చారా? కాదమ్మా, రామారావు గారు మీ నాన్నగారు ప్రాణ స్నేహితులు. ఆయన మూలంగానే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. పాపం ఆ అబ్బాయి ఇంతకాలం నుంచి రూము దొరక్క స్నేహితుడి రూములో ఉన్నాడంట. అద్దె కోసం గది వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చాడు. మీ నాన్నగారు గదులు అద్దెకివ్వమని చెప్పారు. మాటల్లో అమెరికాలో ఉంటున్న రామారావు గారు మా మామయ్యే అని చెప్పాడు ఆ అబ్బాయి. ఆ విషయం తెలియగానే అద్దె లేకుండా మేడ మీద గదిలో ఉండమని ఆ అబ్బాయిని మీ నాన్నగారే బలవంతం చేశారు. కూతురు ఏమి రాద్ధాంతం చేస్తుందో అన్న భయంతో సంజాయిషీగా అంది లక్ష్మి. స్నేహితులంటే నాన్నగారు ప్రాణాలిస్తారన్న విషయం ఆ అబ్బాయికి తెలిసుంటుంది. చాలా తెలివిగా నాటకం ఆడి అద్దె లేకుండా రూము సంపాదించాడు. అతడి సమయస్ఫూర్తి మెచ్చుకోదగిందే. మనుషులను అంత తేలికగా అంచనా వేయకమ్మా. మొన్నీ మధ్యనే రామారావు గారు తన మేనల్లుడు ఇక్కడే ఉంటున్నట్లు రాశారు. ఇతను రామారావు గారి మేనల్లుడే. అందుకే మీ నాన్నగారు కాదనలేకపోయారు. నేను కాలేజీ నుంచి రాగానే బాల్కనీలో కూర్చుంటానని మీకు తెలుసు కదా. తెలిసి అతనికి మేడ మీద గది ఎందుకు ఇచ్చారు? కింద గదులైతే నీకు అభ్యంతరంగా ఉంటుందని అతనికి మేడ మీద గది ఇచ్చారమ్మా మీ నాన్నగారు. డాడీకి స్నేహితుల పేర్లు చెబితే చాలు, గదేమిటి ఈ మేడ ఇచ్చేయమన్నా ఇస్తారు. ముందు టిఫిన్ తిను అంటూ వేడి వేడి చెగోడీల ప్లేటు అందించింది లక్ష్మి. అవి చూడగానే తన కోపాన్ని మరిచిపోయింది రజియా. లవ్ ఫ్లేమ్ నవల మొదటి భాగం సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.